హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. సో గైస్, ముందుగా అయితే మీరైతే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా చూస్తారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కొత్త మంది. ఒకవేళ పాత చూసే వాళ్ళైతే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు కావాలి. ఎందుకంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, మాకు ఇంకా వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ వీడియో అయితే మొత్తం చూడండి. మొత్తం చూడకపోతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు లూజ్ చేసుకుంటారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ ఎప్పటిలాగానే. సో మనం అయితే వీళ్ళకి వెళ్ళిపోదాం. సో మీరైతే జేఈ అడ్వాన్స్ ప్రిపరేషన్ మంచిగా చేస్తున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఏం కాదు, ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు మీరైతే అంతవరకు చాలు. మీకైతే ఇప్పుడు నేను కొన్ని టిప్స్ ఇస్తాను. లాస్ట్ 7 days, ఇప్పుడు 1 week ఉంది ఇంకా మనకి. ఈ 1 weekలో మనం ఏం చేయాలి, ఏం చేయాలని చాలామంది డౌట్స్ ఉంటాయి. సో ఈ ఒక వీడియో చూడండి, ఒక 5 minutes 10 minutes 5 to 10 minutes ఉంటుంది వీడియో. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యారనుకో కొంచెం మీకైతే ర్యాంక్ అయితే కొంచెం బెనిఫిట్ అవుతుంది. మీకైతే ఫస్ట్ ట్రిప్ ఏంటంటే చూసుకోండి, సెట్ యువర్ బయాలజికల్ సైకిల్ కరెక్ట్లీ. మీ బయాలజికల్ సైకిల్ కరెక్ట్లీ అంటే ఏంటంటే మీరైతే కరెక్ట్ టైమింగ్లో పనుకోండి, తినండి అని అనమాట. సో సెట్ యువర్ బయాలజికల్ సైకిల్ కరెక్ట్లీ అంటే ఏంటంటే మీరు ఫాలో అయ్యే టైం టేబుల్ కొంచెం మార్చుకోండి 1 week. ఎందుకంటే మన ఎగ్జామ్ టైం టేబుల్ మీకు తెలుసు కదా, 9 to 12 ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2:30 to 5:30 ఉంటుంది. సో మధ్యలో 12 to 2:30 బ్రేక్ ఉంటుంది. సో ఈ టైం టేబుల్ మనం ఫాలో కావాలంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి? పొద్దున్న 6 o'clock ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి మీరైతే ఈ రోజు అంటే 7 days ఉందనుకోండి, ఈ రోజు నుంచి కరెక్ట్ 7 days ఉందనుకోండి, ఈ రోజు నుంచి మీరైతే మార్నింగ్ 6 o'clock లేచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. మార్నింగ్ 6 o'clock లేవండి, మళ్ళీ ఈవినింగ్ 11 o'clock లోపు అనుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైంలో ఫాలో అయ్యారు అనుకో 1 week, మీకు ఎగ్జామ్లో కూడా చాలా మంచిగా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీకైతే ఒక 1 week ప్రాక్టీస్ చేశారు అనుకోండి, ఎగ్జామ్లో అయితే మంచిగా బెనిఫిషియల్ అవుతుంది అది. సో మార్నింగ్ 6 o'clock లేచి ట్రై చేయండి చదవడం. 6 o'clock లేచి చదవడం అంటే కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం అవన్నీ పనులు చేసుకొని 9 o'clock నుంచి స్టార్ట్ చేయడం చదవడం. 9 to 12 అయితే నేనేమంటాను, 9 to 12 అయితే ఎగ్జామ్ రాస్తాం కాబట్టి 9 to 12 మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5:30 వరకు రాస్తాం కాబట్టి ఆ టైంలో మీరు కూర్చొని చదవడానికి ట్రై చేయండి. ఓన్లీ ఆ టైం 6 hours కూర్చొని చదవడానికి ట్రై చేయండి. తర్వాత మీ ఇష్టం, ఎంత మీరు చదువుతారో లేదో మీ ఇష్టము. అయితే మీకు అర్థమైంది అనుకుంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నేను ఫాస్ట్ చెప్తాను. నేను సెట్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే మీరు ఫుడ్ హ్యాబిట్స్ సెట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళినాక ఎగ్జామ్ మార్నింగ్ 9 o'clock ఉంటుందంటే మీరైతే మ్యాక్సిమం పొద్దున్న 6 o'clock లేచి బయలుదేరితే ఎగ్జామ్ హాల్కి వెళ్ళే వరకు ఒక 7:30 అలా అవుతుంది ఎగ్జామ్ హాల్కి. అక్కడికి వెళ్ళాక ఏదైనా టిఫిన్ చేసుకొని కూర్చుంటారు అనుకోండి, 8 o'clock లోపలికి వెళ్ళిపోతారు మ్యాక్సిమం ఎగ్జామ్ హాల్ లోపలికి. సో మీరు ఆ టైంకి ఏం బ్రేక్ఫాస్ట్ ఇస్తారంటే లైట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ హాల్లో ట్రై చేయకండి. ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి 1 week నుంచి. అంటే ఫుడ్ లైట్ తిన్నామని ప్రాక్టీస్ చేయండి. మధ్యాహ్నం పూట కూడా మనకి టైం దొరుకుతుంది కదా, మళ్ళీ ఒకసారి ప్రిపరేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఫార్ములాస్ కానీ ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వన్ షాట్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ 1 shot వీడియోస్ చూసుకోండి ఫార్ములాస్. జస్ట్ మీరు ఒక నోట్ పేపర్ రాసుకోండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాక ఆఫ్టర్నూన్ 12 to 2:30 ఉంటుంది కదా, ఆ టైంలో కొంచెం రివైజ్ చేసుకొని ట్రై చేయండి, కొంచెం ఫుడ్ తినేసి. సో మీరైతే అలా చేయండి. మీకైతే ఏమైతే లైట్ ఫుడ్ తింటే ఏమైతే మీకైతే ఎలా డిస్టర్బెన్సెస్ ఉండవు. తర్వాత ఎగ్జామ్ హాల్లో అయితే మంచి ఫోకస్ చేసి రాయగలుగుతారు. ఓన్లీ 6 hours కదా, మీకు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇదే మన లాస్ట్ ఎగ్జామ్. మీకు అర్థమైందా? ఈ జేఈ అడ్వాన్స్ అయిపోయినాక మళ్ళీ మీరు ఎగ్జామ్ రాద్దామన్నా కూడా రాయలేరు. మళ్ళీ నువ్వు లాంగ్ టర్మ్ తీసుకుంటే రాయగలుగుతావు, కానీ మళ్ళీ ఇంటర్కి సంబంధించిన ఎగ్జామ్ ఏం రాయారు మీరు. ఎవరైనా సపరేట్గా ప్రైవేట్ ఎగ్జామ్స్ రాస్తుంటే, మన ప్రైవేట్ యూనివర్సిటీ ఎగ్జామ్ రాస్తుంటే రాయొచ్చు. కానీ నార్మల్గా అయితే స్టూడెంట్స్ అయితే ఈ ఎగ్జామ్ రానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మీరే లాస్ట్ ఎగ్జామ్ ఇది. మీరు జేఈ అడ్వాన్స్ అరే నాకేం రాదు ఇది రాసేస్తున్నాను అనుకోకండి. ఎందుకంటే మీకు ఆపర్చునిటీ. ఎందుకంటే ఆల్ ఓవర్ ద స్టేట్, ఆల్ ఓవర్ ద కంట్రీ 9 lakhs members రాస్తున్నారు. 9 lakhs కంటే ఎక్కువనే యూనిక్ క్యాడర్స్ 9 lakhs members రాస్తున్నారు. దాని లోపల ఓన్లీ 2 lakhs members సెలెక్ట్ అయ్యారు. దాని లోపల మీరు ఎగ్జామ్ రాస్తుంటే ఎంత గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ కావాలి మీరు అర్థం చేసుకోండి. సో మీకు ఎగ్జామ్ వచ్చింది, మీరైతే మీ 100% చేయండి. నేనైతే చెప్తున్నాను, మీ 100% ఎగ్జామ్ 6 hours మీరైతే మీకు ఏం వస్తే అది రాసేసి రండి. ఎందుకంటే తర్వాత అదంతా అయిపోతుంది. మీరైతే 100% ఇచ్చి రండి, తర్వాత చూసుకుందాం ఏదన్నా జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే మీరేం కొత్త పనులు అయితే స్టార్ట్ చేయకండి. ఎందుకంటే నేను నా వీడియో చూసేసి మోటివేట్ అయిపోయి మీరేం చేస్తారంటే ఏం కొడతారు, సపోజ్ థర్మోడైనమిక్స్ చాప్టర్ ఫుల్ 1 shot వీడియో అని కొడతారు. అలా 3 hours 4 hours వీడియో ఉంటుందా, కూర్చుంటారు ఇక 3 hours 4 hours కూర్చొని అది వింటారు. అలా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ చేయకండి. ఏం వచ్చా జేఎంఎస్కి ఏం ప్రిపేర్ అయ్యారు అదే స్టార్ట్ చేయండి. అంటే అదే రివైజ్ అవుతాను. ఎందుకంటే ఆ క్వశ్చన్ వచ్చాయనుకోండి మీరు ఈజీ చేస్తారు. ఎందుకంటే డిప్గా అడుగుతారు కదా. ఒక 2 topics ప్రిపేర్ అయ్యాను, ఫిజికల్ 2 topics, కెమిస్ట్రీ 2 topics, మ్యాథ్స్ 2 topics ప్రిపేర్ అయ్యాను అనుకోండి, అవే కొంచెం మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. అంతే. మీరు ఇంకా కొత్తగా ప్రిపేర్ అవ్వడం మాత్రం అనుకోకండి. ఎందుకంటే
ప్రిపేర్ అవుదామని ట్రై చేశారనుకోండి మీకు ఏం ఎక్కదు ఈ టైంలో. సో మీరు ఏమేమైతే చేశారో మీరైతే మొత్తం మళ్ళీ ఒకసారి రీకప్ చేసుకోండి అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే ఒక ఏ మాక్ టెస్ట్ రాయకండి, ఒకటి నుంచి ఒక రెండు మాక్ టెస్ట్ రాయాలి అంతే, కానీ మీరైతే ఏం మాక్ టెస్ట్ రాయడానికి అయితే ట్రై చేయకండి అంతే. నేనైతే అదే చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇది లాస్ట్ పాయింట్, ఇదైతే మంచి పాయింట్. ఎందుకంటే బీ హ్యాపీగా ఉండండి, బీ కాన్ఫిడెంట్గా ఉండండి. ఇంకా ఇప్పటికైతే మీరు చాలా చేశారు, మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు కదా, 2 years నుంచి చాలా చదివారు. చాలామంది అయితే ప్రిపేర్ కావాలని అంటున్నారు, ఎందుకంటే అంత కారణం ఉండడం వల్ల. ఏం కాదు, మీరు ఎంత ప్రిపేర్ అయినా అంత రాసేసి రండి, ఎందుకంటే మంచిగానే వస్తుంది మార్క్స్. మీరే జస్ట్ క్వాలిఫై అయిపోయినా కూడా మీకైతే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. నేను చెప్తున్నా 100% వస్తుంది, మీ వల్ల అవుతుంది, మీరు చేసి వచ్చేస్తారు నాకు తెలుసు. సో మీరు జస్ట్ ప్రిపేర్ అవ్వండి అట్లా. సో అర్థమైంది అనుకుంటా. ఇంతే, మీరు ఈ 7 days ఇలా ప్రిపేర్ అనుకోండి. మీరు ఎక్కువ ఏం స్ట్రెస్ తీసుకోకుండా ఏం చేయకండి, ఎక్కువ ఏం నేర్చుకోకండి, కొత్తగా ఏం నేర్చుకోకండి. ఒక మాక్ టెస్ట్ అయితే ఒక 2 రోజులు ఒక మాక్ టెస్ట్ అయినా చాలు, ఎందుకంటే మాక్ టెస్ట్ వేస్తే మళ్ళీ మీరు తక్కువ వచ్చారు అనుకోండి డిమోటివేట్ అవుతారు. అలా అర్థమైంది అనుకుంటా. సో అంతగా ఈ వీడియోలో కలుద్దాం ఇంకో వీడియోలో. అప్పటికైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు అయితే అడగండి, ఇదిగో ఇన్స్టాగ్రామ్ ఐడి చూసుకోండి ఇక్కడ. సో కలుద్దాం ఇంకో వీడియోలో, అప్పటికైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇంకో వీడియోలో, బాయ్.